వరలక్ష్మి తన మాటలతో శంకర్ని ఒక బలమైన ఆయుధంలాగా మార్చి నాగమ్మ మీదకే రివర్స్లో అస్త్రంలాగా ఉపయోగించనుందనమాట. ఎలా అంటే నాగమ్మ శంకర్కి చెప్పి ఆ వరలక్ష్మిని కట్టిపడేసేయి, ఈ కార్యక్రమం జరిగేంత వరకు, అంటే వెన్నెలకి కేశవకి పెళ్ళయ్యేంత వరకు అది బయటకు రావడానికి లేదు అని అయితే చెప్తే, సరే పెద్దమ్మ నీ మాటే నాకు వేదం అన్నట్టు ఇతగాడు కూడా చేస్తాడనమాట. అయితే వరలక్ష్మిని కట్టిపడేసిన తర్వాత ఈ వెన్నెలకి కేశవకి దండలు మార్చిన తర్వాత పూజారి ఒక మాట చెప్తాడు, రేపు అమ్మవారి కళ్యాణం ఉంది కాబట్టి ఆ కళ్యాణంలోనే వీరిద్దరికి పెళ్లి జరిపించేద్దాము అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఆ పెళ్ళి ఎవ్వరికి ఇష్టం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రజని ఎలా అయినా సరే నా కొడుకుని మార్చాలి, నా కళ్ళ ముందరే నా కోడలికి తన పెద్ద కొడుకుతో తన కొడుకుతో పెళ్లి చేయించడం నాకేం నచ్చడం లేదు, ఎలాగా వీడేమో చెప్తే వినేలా లేడు అనుకొని రజని మాట్లాడాలని అనుకుంటుంది. రజనీయే కాదు, రజనీ వాళ్ళ అత్త కూడా, అంటే వరలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా శంకర్తో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు శంకర్కి తెలియని ఒక నిజం, అంటే భయంకరమైన నిజం ఏంటి అంటే వీళ్ళ నాన్న, అంటే శంకర్ వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు అన్నది తెలియదన్నమాట. తెలియకుండా మేనేజ్ చేయిస్తూ వస్తుందన్నమాట ఈ నాగమ్మ. ఆఖరికి రజనీ వాళ్ళని కూడా చెప్పనివ్వకుండా చేసేస్తుంది. వాళ్ళు నోరు మెదిపితేనే వాళ్ళని ఘోరంగా శిక్షించి కొట్టి గందరగోళం చేసి వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టేసుకుంది భయంతో. అయితే ఇప్పుడు వరలక్ష్మి అంతటా వరలక్ష్మి ఇప్పుడు నిజం తెలిసింది కదా వరలక్ష్మికి, అన్నయ్య ఎలా చనిపోయాడు అంటే ఇక రజని చెప్తుంది కదా ఆమెకి ఎదురు తిరిగాడని చంపేసింది అని. ఆ విషయాన్ని శంకర్కి చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక మూల శంకర్ కూడా తన తల్లిదండ్రుల పట్ల కొంచెం ప్రేమ అయితే ఉంటుంది కదా. ఎంత నాగమ్మ చెప్పు చేతుల్లో ఉన్నా కూడా మీ అమ్మ జీవితాన్ని నాశనం చేసింది, మీ అమ్మ మొహాన బొట్టు లేకుండా చేసింది ఆ నాగమ్మేను, మీ పెద్దమ్మేను. మీ పెద్దమ్మ అంటే నీవంతా ఇదిగా గొప్పలు పోతూ ఉన్నావు, మీ పెద్దమ్మ నీ జీవితాన్ని మీ అమ్మ జీవితాన్ని నాశనం చేసేసింది అని చెప్తుందనమాట. మీరు కావాలని చెప్తున్నారు, మా పెద్దమ్మకి నేను కోప్పడేలాగా చేయాలని ఇలా మాట్లాడుతున్నారు కదా, అసలు మీరు చెప్పేటివి నిజాలను నేను ఎలా నమ్మాలి, మా నాన్నని చంపింది మా పెద్దమ్మని ఎలా మీకెలా తెలుసు, ఇదంతా అబద్ధమే కదా అంటే, నేను చెప్పేది అబద్ధమే అయితే నువ్వే వెళ్ళి మీ అమ్మని అడుగు. ఏ భార్య తన భర్త గురించి అయితే అబద్ధం చెప్పదు కదా, కానీ మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కసారి అడుగు, మీ నాన్నని చంపింది ఎవరో కనుక్కో అనేది అనడంతో ఇక వరలక్ష్మి మాటల్ని సీరియస్గా తీసుకొని బాగా ఆలోచిస్తూ రజనీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది శంకర్. ఒక మాట అడుగుతాను చెప్పు, నాన్న ఎలా చనిపోయాడు అని అడగగానే రజనీ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటుంది. ఏం చెప్పాలో అర్థం కాదనమాట. మీ నాన్నని చంపింది మీ పెద్దమ్మే అని చెప్తే ఏమవుతుందో ఏమో, గొడవలు జరుగుతాయేమో అని ఆలోచించి కూడా అయితే ఇక వరలక్ష్మి వాళ్ళ అమ్మ మాత్రం సహించదనమాట. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంది, అందుకే నిజం చెప్పేయాలని ఇక వరలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా చెప్పేస్తుంది అనమాట. మీ నాన్నని చంపింది మీ పెద్దమ్మేరా, మీ నాన్న ఎదిరించి మాట్లాడాలని ఒక కారణంతో కిరాతకంగా చంపించేసింది అని చెప్పగానే ఒక్కసారిగా శంకర్ బాగా కోపమైపోతాడు. నువ్వు నోరెత్తకుండా ఉండడం కోసమే నీకు చదువు ఏమీ లేకుండా చేసేసింది, తన కొడుకును మాత్రం బాగా చదివించుకుంది, ఫారిన్లో చదివించుకుంది, నిన్ను స్కూలు చదువు అన్న మాటే లేకుండా తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. నువ్వు పుట్టక ముందే, అంటే నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్నని అతి ఘోరంగా చంపేసింది అని చెప్పి రజని ఏడుస్తూ ఉంటే శంకర్కి అప్పుడు జ్ఞానోదయం అవుతుందన్నమాట. అప్పుడు రియలైజ్ అయిన శంకర్ వెన్నెల బాధ్యత నాది, ఇక నుంచి నాది, ఇక పెద్దమ్మకి ఎలాంటి ట్విస్ట్లు ఇస్తానో చూడు అంటూ వాళ్ళిద్దరికైతే మాట ఇవ్వడం జరుగుతుందన్నమాట.